అనుకున్నారా? ఒక్క సెకండ్ షాక్ అవ్వడం ఖాయం. అయితే అల్లు అర్జున్ అదే మన పుష్పరాజ్ సినిమాలు ఒక 5 ఏళ్లు సరిపడా ప్లానింగ్ ఉంది. మరి మధ్యలో జక్కన్న ఎలా వచ్చాడు అంటారా? అయితే ఇప్పుడు జక్కన్న వారణాసితో అల్లు అర్జున్ రాకాతో బిజీగా ఉన్నారు. ఇద్దరు నెక్స్ట్ ఇయర్ ఫ్రీ అవుతారు. అయితే ఒకేసారి ఫ్రీ అయ్యే ఇద్దరు జత కడతారా? వామ్మో, ఇది మాత్రం భూమి బద్దలయ్యే న్యూసే మరి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ గురించి వినిపిస్తే చాలు అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది. ఆ హీరో ఈ దర్శకుడు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ స్టైల్ కలిస్తే స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ కనిపిస్తుంది అనే ఊహల్లో ఫ్యాన్స్ మునిగిపోతారు. అలాంటి డ్రీమ్ కాంబినేషన్స్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే కేవలం ఓ సినిమా కాదు, అది ఒక చెప్పలేని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. కథలో గొప్పదనం, విజువల్స్ లో కొత్తదనం, హీరోలను మరో స్థాయికి తీసుకువెళ్లే తీరు, ఇవన్నీ కలిసి ఆయన సినిమాలను ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే ప్రతి స్టార్ హీరో జీవితంలో కనీసం ఒక్కసారైనా రాజమౌళితో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న వారణాసి సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు కెరియర్లో ఇది పూర్తిగా కొత్త తరహా పాత్ర అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ వంటి ఆసక్తికరమైన అంశాలను కలిపి ఈ కథను రూపొందిస్తున్నారనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబును మనం ఎన్నో స్టైలిష్ పాత్రల్లో చూసాం. ఫ్యామిలీ హీరోగా, యాక్షన్ హీరోగా, క్లాస్ లుక్ లో, మాస్ స్టైల్లో, ఇలా ప్రతి కోణంలో ఆయన తనదైన ముద్ర వేశారు. కానీ రాజమౌళి సినిమాలో కనిపించబోయే మహేష్ బాబు మాత్రం పూర్తిగా కొత్తగా ఉండబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర కోసం మహేష్ బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారట. లుక్, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ కోసం ఆయన చాలా కాలంగా ఇతర సినిమాలను పక్కన పెట్టి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. రాజమౌళి సినిమాల ప్రత్యేకత ఏంటంటే హీరోలను పాన్ ఇండియా స్థాయికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిందో అందరికీ తెలుసు. అలాగే త్రిబుల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే స్థాయిలో మహేష్ బాబును ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో రాజమౌళి పనిచేస్తున్నారట. అందుకే వారణాసిపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇక మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బన్నీ తన కెరియర్ ప్రారంభంలోనే మంచి డాన్సర్గా, ఎనర్జీతో కూడిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన ఇమేజ్ను పెంచుకుంటూ వచ్చాడు. ఆర్య, దేశముద్రు, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కానీ పుష్ప సినిమా ఆయన కెరియర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో బన్నీ చూపించిన నటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ పాత్రలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మాస్ యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం టాలీవుడ్ కు గర్వకారణంగా మారింది. అక్కడితో ఆగకుండా పుష్ప 2 సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఆ సినిమా విడుదల తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పటికే స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రాకా అనే భారీ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అట్లీ సినిమాలో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ యాక్షన్, ఎమోషన్స్ అన్ని ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు నమ్ముతున్నారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. లోకేష్ సినిమాలకు ప్రత్యేకమైన యాక్షన్ స్టైల్ ఉంటుంది. ఆయన సృష్టించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అలాంటి దర్శకుడితో బన్నీ సినిమా అంటే అది కూడా భారీ అంచనాలు తెచ్చుకోవడం సహజమే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరింత ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ఈ 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందనే టాక్. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. ఎందుకంటే రాజమౌళి విజన్ కు అల్లు అర్జున్ ఎనర్జీ కలిస్తే స్క్రీన్ పై ఒక కొత్త మ్యాజిక్ కనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి అనేక సందర్భాల్లో అల్లు అర్జున్ టాలెంట్ ను ప్రశంసించారు. ముఖ్యంగా బన్నీ హార్డ్ వర్క్, డాన్స్ స్కిల్స్, ప్రతి పాత్ర కోసం పడే కష్టం గురించి రాజమౌళి బహిరంగంగానే మాట్లాడారు. అలాగే బన్నీ కూడా రాజమౌళి సినిమాలపై తన అభిమానాన్ని ఎన్నోసార్లు వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ నిజమైతే అది
ఇండియన్ సినిమా చరిత్రలోనే మరో భారీ ప్రాజెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం రాజమౌళి పూర్తి ఫోకస్ వారణాసి సినిమాపైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆయన మరో ప్రాజెక్టు గురించి అధికారికంగా మాట్లాడే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా తన ప్రస్తుత కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ ఈ కాంబినేషన్ గురించి వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. జనరల్ గా రాజమౌళి ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు తన నెక్స్ట్ సినిమా హీరో ఇంకా కథ రెడీ చేసి పెట్టుకుంటారు. సో మరి ఆయన మనసులో ఎవరు ఉన్నారో, అలానే అల్లు అర్జున్ రాక ఇంకా లోకేష్ కనగరాజ్ సినిమాలు షూటింగ్ వచ్చే ఏడాది పూర్తవుతాయి. రాజమౌళి వారణాసి రిలీజ్ ఇంకా ఆస్కార్ ప్రమోషన్స్ అన్నీ కూడా 2027లో కంప్లీట్ అవుతాయి. సో ఏదైనా న్యూస్ రావాలంటే ఇంకో ఏడాది ఆగక తప్పదు. ఇక నిజంగానే అల్లు అర్జున్ రాజమౌళి సినిమా వస్తే అది కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా అభిమానులకు కూడా ఒక పెద్ద పండుగలా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేకపోయినా ఈ డ్రీమ్ కాంబినేషన్ కోసం అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.